ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం సంజీవపురం నుంచి మేమంతా సిద్ధం 5వ రోజు యాత్ర ప్రారంభమైంది. సంజీవపురం నుంచి ప్రారంభమైన యాత్ర బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పి కొట్టల, అలాగే మలకవేముల మీదుగా పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి వరకు రోడ్ షో కొనసాగుతోంది. కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు సీఎం జగన్. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సంజీవపురం నుంచి బయలుదేరనుంది. ప్రధానంగా ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కువ భాగం బస్సు యాత్ర కొనసాగుతుంది. ధర్మవరంలోని ఏదైతే ఉందో బస్సు చేసిన సంజీవపురం నుంచి బత్తలపల్లి, రామాపురం, అలాగే కట్టకిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎస్ఎస్పి తాండా, ములగోలు మీదుగా పట్నం వరకు రోడ్ షో జరగనుంది. రోడ్ షోలో అడుగడుగున జగన్కు నీరాజనాలు పలికేందుకు ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. అలాగే పట్నం, నడంపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటాగుల వద్ద మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏదైతే ఉందో ఇవాళ కదిరి పీవీఆర్ ఫంక్షన్ లో మైనార్టీ సోదరులు ఇస్తున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొన్నాడు. అలాగే ఇఫ్తార్ విందుల అనంతరం మొటుకుపల్లి మీదుగా జోగన్నపేట, ములకవేముల మీదుగా చీకటిమాలకి చేరుకుని అక్కడ రాత్రి బస చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాటు ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. సంజీవపురం ఏదైతే ఉందో క్యాంపు వద్దకి ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ హైవే పైన చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి 5వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం ఉంది. ఇవాళ కూడా చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. కదిరిలో ప్రధానంగా ఏదైతే ఉందో మైనార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అఖ్తర్ చాంద్ బాషా ఇవాళ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నాడు. గతంలో ఏదైతే ఉందో అనుకోని కారణాల వల్ల టీడీపీకి చేరినాడు. టీడీపీ తర్వాత ఇవాళ జగన్ సమక్షంలో తాను చేరుతున్నానంటూ నిన్న చంద్రబాబు నాయుడు కూడా అఖ్తర్ చాంద్ బాషా లేఖ రాయడం జరిగింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే అఖ్తర్ చాంద్ బాషా కదిరి పట్టణంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరున్నాడు. వీరితో పాటు ధర్మవరంలో ఏదైతే ఉందో ముదిగుబ్బ లాంటి ప్రాంతాలు కూడా పార్టీ చేరుకులు ఉంటాయని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా గుత్తిలో ఎంటర్ అయినప్పటి నుంచి అడుగడుగున జగన్ కు నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కర్నూలు నుంచి అనంతపురం ప్రవేశించే గుత్తి దగ్గర దాదాపు 7 కిలోమీటర్లు రహదారి పొడవున జగన్ కి స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవాళ జరిగే మొత్తం ఏదైతే ఉందో జాతీయ రహదారిపై కదిరి మొత్తం జాతీయ రహదారిపై మొత్తం ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ సంజీవపురం క్యాంప్ ఆఫీస్ నుంచి బస్ చేసిన క్యాంపు నుంచి కదిరి వరకు ఏకదాటిగా బస్సు యాత్ర కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం ఇఫ్తార్ ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన ఆ సమయానికి అక్కడ చేరుకుంటారు. ప్రార్థనలో సీఎం జగన్ పాల్గొంటాడు. ఇప్పటికే పూర్తి స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించిన పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సంజీవపురం నుంచి శ్రీనివాస్ ఎన్టీవీ. గతములోని నేతలకు రాని ఆలోచనలు కూర్చి పల్లె పల్లె సచివాలయాల నవ యువతకు కొలువు తెచ్చి ప్రగతి కావాలి బ్రతుకులో మార్పు నిన్ను వదులుకోము నిన్ను విడిచిపోము ఇది సకల జనుల తీర్పు నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్